అంటే మెడికల్ ఏరియాలో వైద్య రంగంలో జరిగేటువంటి కొన్ని దుర్మార్గపు ఆలోచనలు, దాని తాలూకా ప్రాతిపదిక మీద నడిచేటువంటి కథ. ఒక టెడ్డీ బేర్ అది హీరోయిన్ దగ్గరికి చేరి, హీరోయిన్ దగ్గర నుంచి హీరోతో క్యారీ ఫార్వర్డ్ అయ్యి, దాంతో వీళ్ళు చేసేటువంటి ట్రావెల్, ఆ ట్రావెల్‌లో అంటే ఆ టెడ్డీ బేర్ ద్వారా కథని నడిపించేటువంటి ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అది ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయగలిగారు. నిజానికి అల్లు శిరీష్ ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి కథ ఇది. నిజానికి అతను ఆ ప్రయత్నం గనక చేసుంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళేది. తను కూడా పెరిగేవాడు. ఈ మధ్య కాలంలోనే 'ఊర్వశివో రాక్షసువో' అనేటువంటి ఒక కొంచెం బెటర్ సినిమా చేసున్నాడు అతను. అంటే అతని కెరియర్‌లో అతను చేసిన సినిమాల్లో అది బెటర్ సినిమా. దాదాపుగా అదే పద్ధతిలో ఈ సినిమా కూడా బెటర్‌గానే అనిపించింది. అంటే కంపారిటివ్‌గా ఇతర సినిమాలతో పోలిస్తే, ఈ రోజు రిలీజ్ అయినటువంటి ఇతర సినిమాలతో పోలిస్తే కొంత కొత్తదనం ఉన్నటువంటి సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ సినిమా తప్ప మిగిలినటువంటి సినిమాలు దాదాపుగా ప్రేక్షకులను ఇబ్బంది పెట్టినాయి. ఇబ్బంది పెట్టటము అంటే కొత్త కంటెంట్ లేకపోవటము అనేది ప్రధానంగా చూడాలిక్కడ. 'ఉషా పరిణయం' అనేటువంటి విజయభాస్కర్ గారి నాయకత్వంలో, దర్శకత్వంలో వారి కుమారుడు హీరోగా ఒక సినిమా రిలీజ్ అయింది. అది మిక్స్డ్ టాక్‌కి నోచుకుంది. అంటే కన్‌ఫ్యూజన్. ఆడియన్స్ అది బావుందని, బాలేదని చెప్పలేనటువంటి కండిషను. అంటే ఒక అద్భుతమైనటువంటి పాయింట్. అంటే సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాలని అర్థం చేసుకుని, మారిన సమాజంలో మారిన సంబంధాలు, అలాగే ఉత్పన్నమవుతున్నటువంటి కొత్త కొత్త సమస్యలు, మన ముఖం ముందుకొచ్చి నిలబడుతున్నటువంటి కొత్త కొత్త వైరుధ్యాలు, వీటిని సరదాగా, ఎంటర్‌టైనింగ్‌గా, ఎంగేజింగ్‌గా తెర మీద చెప్పగలగటంలో తెలుగు దర్శకులు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందుతున్నారు అనే ఒక నగ్న సత్యాన్ని పదే పదే అంగీకరించేలా చేస్తున్నారు ఈ సినిమాల ద్వారా. కాబట్టి తెలుగు సినిమా దర్శకులు ఇప్పటికైనా అప్‌గ్రేడ్ అవ్వాలి. లేకపోతే చిన్న హీరో సినిమా అంటే ఒక హోప్ ఉండేది ఆ రోజుల్లో. ఇందులో పెద్ద హీరో లేడు కాబట్టి ఏదో మంచి కథ ఉంటుంది. ఇందులో పెద్ద హీరో లేడు, ఇది పైగా చిన్న బడ్జెట్ సినిమా అంటే డెఫినెట్‌గా మంచి స్క్రిప్ట్‌తో ఉంటుంది ఈ సినిమా అనేటువంటి ఒక ఆశ ఉండేది. ఆ ఆశని చంపేస్తున్నారిప్పుడు. ఈ వారం విడుదలైనటువంటి సినిమాలు కూడా దాదాపు అదే పని చేశాయి. చిన్న సినిమా మీద ఉన్న గౌరవాన్ని చంపేస్తున్నారు. చిన్న సినిమా మీద ఉండేటువంటి హోప్‌ని చంపేస్తున్నారు. ఈ తరహా ప్రయత్నాలు అంటే నిరంతరంగా కొనసాగటం ద్వారా సింగిల్ స్క్రీన్స్ మరణించేటువంటి ప్రమాదం ఉంది. ఆల్రెడీ మూసివేతకు గురవుతున్నాయి చాలా వరకు సింగిల్ స్క్రీన్స్. ఆ ప్లేస్‌లోకి ఓటీటీ వచ్చి చేరుతుంది. ఓటీటీ, మల్టీప్లెక్స్ ఈ రెండే బతుకుతాయి. సింగిల్ స్క్రీన్స్ మొత్తం కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. సో సింగిల్ స్క్రీన్స్‌ను కాపాడుకోవాలి అంటే చిన్న సినిమాలు మంచి కంటెంట్‌తో రావాలి. అది వాళ్ళకే అవసరం. పెరిగిన ప్రేక్షకుల స్థాయి గుర్తించండి. మంచి సినిమాలు తీయండి. థియేటర్‌లకు జనాలు వచ్చేలా చేయండి. థియేటర్‌లను బతికించండి. జనాలకి పాత మూస ధోరణిలో రొడ్డకొట్టుడు కథలతో వేధించకండి, విసిగించకండి అని ఇండస్ట్రీకి మరొకసారి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.